మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అధికార పార్టీని విడుతున్నట్లు ట్విట్టర్ల ద్వారా వెల్లడించారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి త్వరలో ప్రకటన చేస్తానంటూ తన ట్వీట్లో వెల్లడించారు. కొంతకాలంగా జగన్ పాలనపై అంబటి రాయుడు ప్రశంసలు కురిపించారు. గతేడాది డిసెంబర్ 28న ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు రాయుడు తన తాజా ట్వీట్లో పేర్కొన్నారు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అధికార పార్టీని విడుతున్నట్లు ట్విట్టర్ల ద్వారా వెల్లడించారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి త్వరలో ప్రకటన చేస్తానంటూ తన ట్వీట్లో వెల్లడించారు. కొంతకాలంగా జగన్ పాలనపై అంబటి రాయుడు ప్రశంసలను కురిపించారు. గతేడాది డిసెంబర్ 28న ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు రాయుడు తన తాజా ట్వీట్లో పేర్కొన్నారు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి వరుసగా దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. నిన్నటి నిండా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్న కాపు రామచంద్రారెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని కూడా ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఇటీవల పార్టీలో జాయిన్ అయిన అంబటి రాయుడు, ప్రముఖ క్రికెటర్, మాజీ క్రికెటర్ ఉన్న అంబటి రాయుడు పార్టీలో జాయిన్ అయిన 10 రోజుల్లోనే పార్టీకి గుడ్ బై చెప్తున్నట్లుగా ట్విట్టర్ ద్వారా ఆయన ప్రకటించారు. ప్రధానంగా ఎందుకోసం తాను ఈ రాజీనామా చేస్తున్న అంశాలను ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే వైసీపీ నుంచి బయటికి రావాలని నిర్ణయించుకున్నారనేది కూడా ఆయన ప్రకటించారు. అయితే కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని కూడా భావిస్తున్నట్టుగా ట్వీట్ చేరింది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాను అనేది మాత్రం రాయుడు ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. రాయుడు ట్వీట్ కు రిప్లైగా ట్విట్టర్ లోని సడన్ గా ఏమైంది బ్రో అంటూ కూడా వైసీపీ కార్యకర్తలు, ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్న నేపథ్యంలో ఎక్కడా దీనిపై రాయుడు స్పందించట్లేదు. అయితే డిసెంబర్ 28వ తారీఖున రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో జాయిన్ అయ్యారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలోని. ఆ తర్వాత ఆయన గుంటూరు పార్లమెంట్ నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అనేది మాత్రం పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న తరుణంలోని ఒక్కసారిగా సడన్ గా రాయుడు ఎందుకు రాజకీయాలకు, దాంతో పాటు వైసీపీకి గుడ్ బై చెప్పారు అనేది మాత్రం అందరూ చర్చిస్తూ ఉన్నారు. అయితే అంతకంటే ముందుగానే గత 6-7 నెలల నుంచి మాత్రం రాజకీయాలకు వచ్చేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు రాయుడు. ఇటు గుంటూరుతో పాటు ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా గుంటూరులో కూడా వరుస పర్యటనలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు చేరువయ్యే దిశగా కూడా ఆయన పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితి ఆ తర్వాత నేరుగా వైసీపీ నుంచి రాబోయే రోజుల్లోనే ఆయన ఎన్నికల బరిలోకి దిగబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వైసీపీ కండువా కప్పుకున్న 10 రోజుల వ్యవధిలోనే, డిసెంబర్ 28వ తారీఖు కండువా కప్పుకున్న 10 రోజుల వ్యవధిలోనే ఈ విధంగా పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఒక్కసారిగా వైసీపీ అధిష్టానం షాక్ గురైంది. ఎటువంటి కారణాలు పై ఆయన ఈ సందర్భంగా గుడ్ బై చెప్పారు, బలమైన కారణాలు ఏదో ఉన్నట్లుగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా ఎమ్మెల్యేల మార్పు, నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు చేస్తున్న తరుణంలోని కొంతమంది అసంతృప్తులు బహిర్గతంగానే బయటకు వచ్చి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. నిన్న పార్టీకి సంబంధించిన సీనియర్ నేతగా ఉన్న అనంతపురం ఎమ్మెల్యేగా ఉన్న కాపు రామచంద్రారెడ్డి బయటకు వచ్చి తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ తాను ఇండిపెండెంట్ గా బరిలోకి దిగబోతున్నాను, పార్టీ టికెట్ ఇవ్వబోమని కూడా చెప్పారు. ఇలా వరుసగా చాలా మంది మాట్లాడుతున్న తరుణంలోని మరోపక్క అంబటి రాయుడు లాంటి వాళ్ళని పార్టీలో ఆహ్వానించి రాబోయే రోజుల్లో టికెట్ కూడా జగన్మోహన్ రెడ్డి కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలోని ఎందుకు ఈయన కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు అనే దానిపై కూడా తీవ్ర స్థాయిలో వైసీపీలో చర్చ మాత్రం జరుగుతుంది. ఒక రకంగా అంబటి రాయుడు జాయిన్ అయిన 10 రోజుల్లోనే వైసీపీ గుడ్ బై చెప్పడం డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం తీవ్ర ఎదురుదెబ్బని చెప్పుకోవచ్చు.
మరోపక్క అధికార పక్షంపై తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలన్నీ కూడా మూకమ్మడిగా దాడులు చేయడంతో మూకమ్మడిగా మాటల దాడులు చేయడం, దాంతో పాటు వైసీపీ టార్గెట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పార్టీలు పనిచేస్తున్న తరుణం. దాంతో పాటు ఇటీవల కాలంలోని జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవడం, ఆమె త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏపీలోని యాక్టివ్ కాబోతున్న నేపథ్యంలోని ఈ విధంగా 10 రోజుల వ్యవధిలోనే పార్టీలో జాయిన్ అయిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ఒక్కసారిగా పార్టీకి గుడ్ బై చెప్పడం తీవ్ర స్థాయిలోని నష్టం వాటిల్లే దిశ కూడా వైసీపీలో కనిపిస్తుంది. ఓవరాల్ గా ట్విట్టర్ వేదికగా మాత్రం తను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు, రాజకీయాలకు దూరంగా ఉన్నట్లుగా చెప్తున్నారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామనేది మాత్రం అంబటి రాయుడు కొద్దిసేపు క్రితం ట్వీట్ చేయడం జరిగింది. గాలిబ్, దీనికి సంబంధించి ఇతర వర్గాల నుంచి వచ్చేది ఏంటంటే తిను 10 రోజులలోనే వైసీపీతో ఇమడలేకపోయారా, లేదా తిను ఆశించిన నియోజకవర్గం నుంచి ఎంపీ టికెట్ రాలేనందువల్లనే తను పార్టీ నుంచి వైదొలిగినట్లు వస్తున్న వార్తలపైన అప్డేట్స్ ఏంటి? ఇది ఒక వైపు నుంచి వినిపిస్తుందన్నమాట. మరోపక్క అతను 2 అంశాలు, అంటే మనకున్న సమాచారం ప్రకారం ఒకటి పొన్నూరు అసెంబ్లీ, దాంతో పాటు గుంటూరు పార్లమెంట్, ఈ 2ను సంబంధించి ఒకటే వైసీపీ ఫైనల్ చేసిందా, లేకపోతే ఇతను ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారా, దానికి అనుగుణంగా వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోలేదా అనేది మాత్రం నిర్ణయం తీసుకుని, అందుకనే అంబటి రాయుడు కొంత అసంతృప్తిగా ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. అయితే తను ఆశించిన సీటు రాకపోవటం, దాంతో పాటు పార్టీలో ఇమ్మడికపోవటం అనేది మనం దాని గురించి ఇప్పుడున్న షార్ట్ పీరియడ్ లో ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లాంగ్ బ్యాక్, అంటే ఎక్కువ రోజులు పార్టీలో ఉంటే పార్టీలో సంబంధించిన అంశాలను సంబంధించి ఇమ్మడలేక వెళ్లిపోయారని కూడా చెప్పుకోవచ్చు. అలాంటివి ఈ షార్ట్ పీరియడ్ లోని ఏ పార్టీలోని జరగవు. అంబటి రాయుడు కూడా పార్టీలో జాయిన్ అయ్యే పార్టీ కార్యక్రమాల్లోని పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు పాల్గొనలేదు. ఇటు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంతో పాటు మరి చిన్న కార్యక్రమాల్లో తప్పితే పార్టీకి సంబంధించి పూర్తి స్థాయి యాక్టివ్ కూడా పనిచేయడం నేపథ్యంలో పార్టీకి సంబంధించిన వర్గపోరు కావచ్చు, దాంతో పాటు కొన్ని అంశాలు కావచ్చు ఇమ్మడలేకపోయారు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి పరిస్థితి కనిపించలేదు. అయితే సీటు వ్యవహారానికి సంబంధించి ఏమైనా అధిష్టానానికి అట్లాగే అంబటి రాయుడికి మధ్య కొంత మనస్పర్ధలు వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. దానికి అనుగుణంగానే ఆయన పార్టీ గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తుంది. దాంతో పాటు ఈయన అంబటి రాయుడుకు జాతీయ స్థాయిలో కూడా ఇతర ప్రముఖులతో కూడా పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా సరే ప్రస్తుతం ఉన్న పరిస్థితి నేపథ్యంలో రాజకీయాలకు సంబంధించి యాక్టివ్ గా ఉండాల్సిన అవసరం లేదు అనేది కూడా సలహాలు ఇవ్వడంతోనే ఆయన ఒక రకంగా వైసీపీతో పాటు రాజకీయాలకి దూరంగా ఉన్నారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయాలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లోని ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ ఇతర పార్టీ మీద పూర్తి స్థాయిలో కక్ష సాధింపు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి రాజకీయాల్లో తను ఇమ్మడలేక ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారని మాత్రం చూడాల్సి ఉంది. ఓవరాల్ గా చూసినట్లయితే ఇతర కారణాలతోని తీవ్ర స్థాయిలో చర్చ మొత్తం జరుగుతుంది. ఒకే ఒక ట్వీట్ చేసి అంబటి రాయుడు తన పార్టీకి రాజీనామా చేసినట్లు, రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు ప్రకటించి కారణం చెప్పకపోవడంతోనే ఇంకా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ట్విట్టర్ లో కూడా చాలా మంది అంబటి రాయుడును ప్రశ్నిస్తున్నారు, ఎందుకు రాజీనామా చేశారు చెప్పని అడిగినా సరే ఇప్పటి వరకు ఆయన స్పందించలేదు. అయితే అధిష్టానానికి మాత్రం సమాచారం ఇచ్చి ఉండొచ్చు అనేది మాత్రం మనకు తెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇష్టపడి మరి అంబటి రాయుడును పార్టీలోకి ఆహ్వానించారు. ఎందుకంటే అంతకంటే ముందుగానే ఆయన ఇటు ఐపీఎల్ మ్యాచ్ లో ఆడే సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పాలన తీసుకునే నిర్ణయాలపై కూడా ఇండైరెక్ట్లీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఉన్న అంబటి రాయుడుకి సంబంధించి పిలిచి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇటు రాజకీయాల్లోకి ఆహ్వానించిన నేపథ్యంలో అంత దగ్గరగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డికి చెప్పకుండా వెంటనే ట్వీట్ చేసి ఈ విధంగా రాజీనామా చేయరు అనేది మాత్రం ప్రతి ఒక్కరు అనుకున్నారు. ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి కొంత సమాచారం ఇచ్చే ఈ విధంగా రాజకీయాలకు దూరంగా వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అలాగే మీరన్నట్టుగా చాలా ట్వీట్స్ వస్తున్నాయి అని చెప్పారు. దీనికి సంబంధించి టీడీపీ నుంచి కూడా ఒక ట్వీట్ వచ్చింది. అంబటి రాయుడు ఏదైతే ట్వీట్ చేశారో వైసీపీ నుంచి వైదొలుగుతున్నట్లుగా, దీనికి సంబంధించి టీడీపీ నుంచి వచ్చిన ట్వీట్ ఏంటంటే, మీరు వైసీపీతో ఇన్నింగ్స్ ఆడకపోవడం చాలా మంచిదే అంటూ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక ట్వీట్ అందినట్లుగా ఒక వార్త ఉంది. దీనిపైన అప్డేట్స్. తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర పార్టీలు ఖచ్చితంగా ఇటు ఎవరైతే అంబటి రాయుడు ట్వీట్ కు రిప్లై ట్వీట్ కూడా ఇస్తూ ఉన్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇన్నింగ్స్ ఆడిపోవడం మంచిది, రాజకీయాలకు అనేది కూడా వైసీపీలోకి ఉండి రాజకీయాలు కొనసాగించడం మంచిది కాదు అనేది మాత్రం ప్రతి ఒక్కరు ట్వీట్ చేస్తున్నారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అదే తరహాలోనే ట్విట్ రావడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం లేదు, ఇన్నింగ్స్ ఆడటం వల్ల అంత మేలు కాదు అనేది మాత్రం ఒక క్రికెట్ భాషలోని ఆ ట్వీట్ చేయడం చూసినట్టయితే ఖచ్చితంగా అంబటి రాయుడు సంబంధించి ముందస్తుగానే కొన్ని అంశాలను తెలుసుకొని రాబోయే రోజుల్లోని రాజకీయాలు కావచ్చు, దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కావచ్చు కలిసి పోటీ చేయడం వల్ల రానున్న రోజుల్లో ఇబ్బంది వస్తాయని కూడా భావించారా, లేకపోతే మరేమైనా కారణాలు ఉన్నాయా, లేకపోతే ఇతర పార్టీల వైపు ఏదైనా ఆయన చూసే ప్రయత్నం చేస్తున్నారా, ఇతర పార్టీల నుంచి కూడా ఏదైనా ఆఫర్స్ వచ్చాయా అనేది మాత్రం చూడాల్సి ఉంది. అయితే ప్రతి ఒక్కరూ అంబటి రాయుడు ట్వీట్ ను ఇటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా తమకు అనుకూలంగా మాట్లాడుతున్న తరుణంలో వైసీపీలో మాత్రం ఒక రకంగా పూర్తి స్థాయిలోని అంబటి రాయుడు జాయిన్ అయిన కొద్ది రోజులకు గుడ్ బై చెప్పడం తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లే దిశగా కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.